పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుపును మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా అరే ఏంట్రా రాముడు, అందరూ సంతోషంలో పరవళ్ళు దక్కేస్తున్నారు ఏంటి? 2 చినుకులు పడగానే కొంచెం పంట కనిపించగానే నీ ముఖంలో ఇంత సంతోషం వచ్చేసిందా? ఒకే కదాలు పీకేస్తే పీక కోస్తా. వచ్చారయ్యా, కాసేపు కూడా సంతోషంగా ఉండనివ్వడు. ఏంటయ్యా ఇలా వచ్చారు? అరే ఈసారి మీ పంటని నాకు అమ్మమని చెప్పడానికి వచ్చా. లేదయ్యా, ఈసారి మా పంటని మేమే పట్నంలో అమ్ముదాం అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు మాకు చాలా తక్కువ సొమ్ము ఇస్తున్నారు. మేమే అమ్ముకుంటే రూపాయి ఎక్కువ వస్తుందని. ఏటేటి, పట్నానికి వెళ్ళి పంట అమ్ముతావా? నన్ను కాదని నీ పంటని ఎవరు కొంటారో? అసలు ఈ ఊరు నువ్వు ఎలా దాటిస్తావో నేను చూస్తా. రేయనక పగలనక ఎండనక వాననక వాదనక వరదనక కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాలు పట్టికొండ్ర వేసి దుక్కి దున్నితుగా లేచి నీరు పెట్టి తమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాచి కోత కోసి కుప్ప నూర్చి బస్తాకెత్తి బారుగాను రైతు బిడ్డ నెత్తురంత చెమట చేసి ఎనకేస సొమ్మని వెనక్కి తిరిగేలోపు కాజేయడానికి నీకెన్ని గుండెలు. సరేరా, నీ కష్టం తెలియక అలా అనేసాను. నీ ఇష్టం. నాన్న, సంక్రాంతి దగ్గరికి వచ్చేస్తుంది. నాకు కొత్త బట్టలు కొనిస్తానన్నావు. నా కాలేజ్ ఫీజు కూడా ఇంకా కట్టలేదు నాన్న. నాన్న నాన్న నీకొకటి తెలుసా? మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో నా క్లాస్ ఫస్ట్ వచ్చింది నాన్న. అవునా బంగా తల్లి, నాకు తెలుసమ్మా. నువ్వు బాగా చదివి పెద్ద డాక్టర్ అయ్యి మన ఊరికి మంచి పేరు తీసుకొస్తావని. ఇక తండ్రి కూతురు కబుర్లు అయిపోతే వచ్చి పడుకోండి. పొద్దున్నే బేగాలేసి పొలానికి వెళ్ళాలి కదా. ఒక్కసారి లే, ఏంటి ఉరుములు మెరుపులు? వర్షం పడేలా ఉంది. ఒక్కసారి పొలం దాకా వెళ్ళొద్దాం పదా. అమ్మో, నా పొలం మొత్తం మునిగిపోతుంది. ఎవరైనా వచ్చి నా పొలాన్ని కాపాడండి, ఏదో ఒకటి చెయ్యండి. అయ్యో, నా పొలం మొత్తం మునిగిపోయిందే. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. ఒకప్పుడు రైతు ధైర్యంగా బతికేవాడు, కానీ ఇప్పుడు రైతు భయంతో బతుకుతున్నాడు. పంట వేయాలంటే నీళ్లుంటాయో లేదో భయం, నీళ్లుంటే పంట చేతికి వస్తుందో లేదో భయం, పంట చేతికొస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలని భయం. అదే భయంతో తను అనుకున్న ధర వచ్చినా రాకపోయినా వచ్చిన ధరకే తన పంటను అమ్మేసుకుంటున్నాడు. ఏమైంది నానా? ఏమైంది అమ్మా? ఎందుకు అలా బాధపడుతున్నారు? ఇంకేముందమ్మా అవడానికి, చేతికి వచ్చింది అనుకున్న పంట మొత్తం చేజారిపోయింది. ఈ పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కలలు కన్నాను. ఇప్పుడు అవన్నీ నెరవేరేది ఎలా? నేను డాక్టర్ని చేసేది ఎలా అమ్మా?
నాన్న, నీ కష్టాలు తీర్చడం కోసం వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచే కొన్ని కొత్త పద్ధతులను నేను చెల్లి కలిసి తెలుసుకున్నాం నాన్న. అవునా? ఏంట్రా అవి? సరే చెప్తా వినండి అందరూ. డ్రోన్లు మరియు ఏఐ రోబోట్లు. పంటలను పర్యవేక్షించడానికి, పురుగుల మందులు పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఏఐ ఆధారిత రోబోట్లు సాగు పనులు చేయడంలో సహాయపడుతున్నాయి. స్మార్ట్ ఫార్మింగ్. భూమి లేకుండానే పంటలు పండించే పద్ధతులు. వ్యవసాయంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం స్మార్ట్ ఫార్మింగ్ లో భాగం. ఆధునిక యంత్రాలు. భారీ వ్యవసాయ యంత్రాలు, యంత్రాలతో పాలు పితికే పద్ధతులు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయాన్ని సులభతరం చేస్తుంది. డిజిటల్ విప్లవం. డిజిటల్ టెక్నాలజీలు వ్యవసాయంలో సరికొత్త మార్పులను తీసుకువచ్చాయి. ఈ సాంకేతికతల వల్ల ప్రయోజనాలు: 1. దిగుబడి పెరుగుతుంది. 2. ఖర్చులు తగ్గుతాయి. 3. సామర్థ్యత పెరుగుతుంది. 4. సాధారణ రైతులకు లాభాలు కలుగుతాయి. ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటాం. అన్నదాత అంటే ఎవరో తెలుసా? వండిన వాడో వడ్డించిన వాడో కాదు, పండించిన వాడు. వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బతకగలం, టీవీ లేకపోయినా బతకగలం, ఏసీ లేకపోయినా బతకగలం. కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు. కానీ అన్నం లేకుండా మనం బతకలేం. అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే పేదవాడే పేదవాడే. అందరిలో ఈ ఆలోచన మారాలి. రైతు అంటే కష్టాలు కన్నీళ్లు మాత్రమే కాదని, ఈ నూతన పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం చేయడం ద్వారా మంచి లాభాలు వస్తాయని తెలుసుకోవాలి. అలానే అగ్రికల్చర్ కి సంబంధించి విద్యారంగంలో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని తెలుసుకొని అందులో రాణించే విధంగా ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రోత్సహించి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి. ఇంతటితో ఈ స్కిట్ ముగిసింది.